ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. ఇటు బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్, ట్రెంట్, ఐసిఐసిఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహేంద్ర, విప్రో, హెచ్సిఎల్ టెక్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 128 పాయింట్ల నష్టంతో ఉంది. 25,826 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 483 పాయింట్ల నష్టంతో ఉంది. 83,755 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఇటు నిఫ్టీ 500 23,659 124 పాయింట్ల నష్టంతో. ఇటు బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా అంటే ఫ్లాట్గా అని చెప్పుకోవచ్చు, స్వల్పంగా 6 పాయింట్ల నష్టంతోనే కనిపిస్తూ ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ మాత్రం చాలా భారీగా నష్టాల్లో అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 1,795 పాయింట్ల నష్టంతో ఉంది. 33,297 దగ్గర కొనసాగుతోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ను రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మొత్తం ప్రపంచం అంతా ముందుకెళ్తోంది, సో మొత్తం హడావిడి కనిపిస్తోంది, కానీ మార్కెట్లు మాత్రం అట్లాగే అక్కడే కనిపిస్తూ ఉన్నాయి సార్. ప్రస్తుతం అయితే కొంచెం నష్టాల్లో అయితే కనిపిస్తూ ఉంది. రికవరీ అయ్యే అవకాశాలు ఎట్లా ఉన్నాయి? దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ప్రపంచం అంటే వరల్డ్ వైడ్ గా చూస్తే స్టాక్ మార్కెట్స్ మీరు అన్నట్టుగా అన్ని కూడా బాగా భారీగా ముందుకు వెళ్తున్నాయి, అందులో డౌటే లేదు. అటు న్యూ రికార్డ్ ని బ్రేక్ చేసుకుంటూ యుఎస్ మార్కెట్స్ కావచ్చు, తర్వాత జపాన్ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బాగా భారీగా పెరుగుతున్నాయి. ఓన్లీ మన మార్కెట్స్ మీరు అన్నట్టుగా లాస్ట్ ఒక 5-6 నెలలుగా బాగా వీక్ అయిపోయింది. అంటే వీక్ అయిందంటే నిఫ్టీ పరంగా పర్లేదు, బట్ మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా చాలా వరకు వీక్ గానే ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్. సో రీసెంట్ గా చూసాము చాలా లోయర్ లెవెల్స్ కి వెళ్ళింది నిఫ్టీ, దగ్గర 25,000 బ్రేక్ అయ్యి అక్కడ నుంచి మోర్ దెన్ 1000 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. మళ్ళీ ఈ రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ నుంచి నేను అనుకోవడము మాక్సిమం మన మార్కెట్స్ లో పెద్దగా డౌన్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు. స్లోగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పార్టిసిపేషన్ కూడా కొనసాగడానికి అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం చూస్తున్నాం లాస్ట్ ఒక ఫ్యూ డేస్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో ర్యాలీ అనేది చూస్తున్నాము. సో ఇటువంటి ర్యాలీ అనేది నెక్స్ట్ రానున్న రోజుల్లో కనపడే అవకాశం ఉంది. ఇక నిఫ్టీ పరంగా చూస్తే 25,000 ప్రస్తుతానికి 823 దగ్గర ఉంది. ఇమీడియట్ గా సపోర్ట్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లోనే నిఫ్టీకి లభించే అవకాశాలు ఉన్నాయి. 25,800 అన్నమాట. అక్కడ నుంచి డౌన్ సైడ్ గా చూసుకుంటే 25,550 ఆ లెవెల్ కు సపోర్ట్ గా ఉంటుంది. ఇక హయ్యర్ సైడ్ గా చూసుకుంటే గతంలో మనకి చూసాము ఒక 2-3 సందర్భాల్లో 26,300 400 ఈ లెవెల్ కీ లెవెల్ గా చెప్తాను. 26,300 అది కానీ దాటితే సక్సెస్ఫుల్ గా ఈసారి మన దాంట్లో ఒక పెద్ద ర్యాలీ అనేది ఇండెక్స్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే దానికంటే ముందు కొన్ని రోజులు మార్కెట్స్ ఇదే విధమైన ట్రెండ్ కొనసాగడానికి అవకాశం ఉంది. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వెంకట్ గారు ఉన్నారు విశాఖ నుంచి. వెంకట్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. శేషేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. శేషేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. డిక్సన్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫోసిస్ సార్. ఇన్ఫోసిస్ 1,300 ఉన్నాయి, 1,600 ఉన్నాయి సార్. అండ్ డిక్సన్ టెక్నాలజీస్ ఏమో 10,000 లో ఉన్నాయి. లాంగ్ టర్మ్ హారిజన్ కోసమే. ఫస్ట్ స్టాక్ ఏమన్నా డిక్సన్ సార్. డిక్సన్ 11,632. ఇన్ఫోసిస్ అండి సార్. ఇన్ఫోసిస్ 1,600 ఉన్నాయి సార్. బట్ డ్రాస్టిక్ గా ఫాలో అవుతుంది కదా, దాన్ని ఇన్ఫోసిస్ ని ఉంచమంటారా తీసేయమంటారా? అది లాంగ్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసమే అట్లీస్ట్ 2-3 years ఉంచుదాం అనుకుంటున్నా. ఓకే అండి. సో మీరు అడిగిన స్టాక్స్ లో రెండు కూడా అంటే ఒకటేమో ఎలక్ట్రానిక్స్ బేస్డ్, డొమెస్టిక్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ కంపెనీ, ఒకటి ఏంటంటే ఐటీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. ఇది అంటే ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడే కంపెనీ. నేను మీకు ఇప్పుడు కాదండి, కోవిడ్ తర్వాత ఒక పానిక్ అని కాదు, చాలా అంటే కోవిడ్ తర్వాత 21-22లో
ఐటీ కంపెనీస్ ర్యాలీ చాలా అద్భుతమైన ర్యాలీ చూసాం. లాస్ట్ ఒక 15 years లో పెద్ద ర్యాలీ అదే. దాని తర్వాత అక్కడి నుంచి 23 ఎండింగ్ నుంచి స్లోగా పడడం స్టార్ట్ అయినాయి. సో అన్ని కూడా ఇప్పుడున్న టాప్ ఐటీ కంపెనీస్ లాస్ట్ 5 years CAGR అంటే లాస్ట్ 5 ఏళ్లలో రిటర్న్ ఇచ్చింది ఏది లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ TCS తీసుకుందాం, -2% -1.5% మైనస్ లో ఉంది అనమాట లాస్ట్ 5 ఏళ్లలో. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఐటీ కంపెనీస్ మీద నేను చాలా నెగిటివ్ ఉన్నాను. ఈ రోజు కాదండి, నేను గత 3-4 ఏళ్ళుగా పదే ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇన్ఫోసిస్ కావచ్చు, TCS కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఫండమెంటల్ షిఫ్ట్ జరుగుతుందండి. ఫండమెంటల్ లోనే మార్పులు వస్తున్నాయి, షిఫ్ట్ మారిపోతుంది. అంటే ఒక కంపెనీ ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎదగడం అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇప్పుడు 90 years వాళ్ళు అక్కడి నుంచి మహా అయితే ఎంతకాలం బతుకుతారండి? 20 years మహా అయితే 30 years అంతకు నుంచి బతకలేరు కదా. అట్లనే ఒక ఇన్ఫోసిస్ కానీ TCS కానీ ఆ విధంగా ఒక స్థాయికి వెళ్ళిపోయాయి. అది కాకుండా టెక్నాలజీలో మనం చూస్తున్నాము, భారీ మార్పులు వస్తూ ఉంటాయి. ప్రతి ఇయర్ కొత్త మార్పులు వస్తూ ఉంటాయి, అదొక కారణం. తర్వాత రీసెంట్ గా మనం చూస్తున్నాము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఈ విధంగా ఇవన్నీ కారణాలు అనమాట. ఏదేమైనప్పుడు కూడా ఇన్ఫోసిస్ లో ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. ప్రస్తుతానికి హోల్డ్ చేసి నెక్స్ట్ కొన్ని రోజులు ఏమైనా ర్యాలీ వస్తే ఎగ్జిట్ కానీ. ఇక డెక్సన్ టెక్నాలజీస్ మాత్రం హోల్డ్ చేయండి. కాకపోతే డెక్సన్ టెక్నాలజీస్ లో కూడా ఇంకొక ఇక్కడ మార్పు రానుంది. ఏంటి అంటే ఇన్ని రోజులు వచ్చిన గ్రోత్ ఏదైతే ఉందో అది డెక్సన్ లో ఇక్కడ నుంచి కనపడకపోవచ్చు. ఇన్ని రోజులు అద్భుతమైన గ్రోత్ కనపరిచింది, ఇప్పుడు గ్రోత్ ఆగిపోయింది. కాబట్టి ఏంటంటే స్టాక్ పెద్దగా పెరగదు. మీరు స్టాక్ లో ఒక 15% 20% కైండ్ ఆఫ్ ర్యాలీ వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు చెన్నై నుంచి. లక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ ఓకేనండి. BLCS ఉన్నాయండి 398 యావరేజ్ లో. అయితే నేను 11% BEL అండి, భారత్ ఎలక్ట్రానిక్స్. ఓకే, 398 యావరేజ్ లో ఉన్నాయండి. ఎక్కడ వరకు హోల్డ్ చేయొచ్చండి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనే దానికోసం లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ 2 వ్యూస్ అడుగుదామని చేశానండి. అలాగే నా దగ్గర క్వాలిటీ పవర్ ఉన్నాయండి, 990 యావరేజ్ లో ఉన్నాయండి. సో దానికి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటారు? ప్రస్తుతానికి Q3 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనడానికి కాల్ చేశానండి. క్వాలిటీ పవర్ పరంగా రిజల్ట్ అయితే క్వాలిటీగానే ఉన్నాయండి. సో స్టాక్ కూడా క్వాలిటీగానే ఉంది. కాబట్టి మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ర్యాలీ అయితే కొనసాగవచ్చు. ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేము. బట్ నేను కూడా 820 ఆ లెవెల్స్ దాటిందంటే 820 ఆ లెవెల్స్ దాటిందంటే మీరంతా ట్రేడింగ్ పరంగా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. సో అందుకే చెప్తున్నాను, ట్రేడింగ్ పరంగానే లెవెల్స్ కూడా చెప్తున్నాను. 820 దాటితే నేను కూడా టువర్డ్స్ న్యూ హైస్ ని దాటే అవకాశాలు ఉన్నాయి. బట్ అది న్యూ హైస్ అంటే 1000 పైన అనమాట. 1100 రూపీస్ దాటవచ్చు. అది ఎప్పుడంటే 2 నెలలకి 3 నెలలకు కాదు, నెక్స్ట్ 6 to 8 months టార్గెట్ పెట్టుకోండి. ఇది క్వాలిటీ పవర్ సంబంధించి. సో ఆ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలన్నట్టు అడిగారు. దీనికో లేకపోతే BL గురించి అడిగారో తెలియదు. బట్ ట్రేడింగ్ అయితే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి అడిగారు. ఇది స్లో ఉంటుందండి. ఇప్పుడు మీకు క్వాలిటీ పవర్ ఏంటంటే పెరిగినా పడినా కొంచెం ఎక్కువగా అంటే 10%, 15%, 20% పడడానికి అవకాశం ఉంటుంది క్వాలిటీ పవర్ లో. రేపొద్దున నెగిటివ్ న్యూస్ లాంటివి వస్తే. బట్ BL ఆ విధంగా ఉండదు, స్టడీగా ఉంటుంది, స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుంది. పెద్ద రిటర్న్స్ కూడా రావు. BL న్యూ హైస్ వెళ్ళినప్పుడు అంటే 460 దాటితే స్లోగా 480 లెవెల్స్ లో మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారు. రైట్ సార్, హరిప్రసాద్ గారు ఉన్నారు విశాఖ నుంచి. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం సార్, శశి గారు నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. 2 స్టాక్స్ ఉన్నాయి సార్. BF 835 లో ఉంటుందండి. ఒకసారి 835 స్టార్ట్ చెప్పండి. బజాజ్ క్లారిటీ లేదు. కన్జ్యూమర్ ఎస్ సార్ BF యూటిలిటీస్. హలో, ఎస్ సార్, BF యూటిలిటీస్. చెప్పండి. BF యూటిలిటీస్ 835 లో ఉన్నాయి సార్. రెండోది బజాజ్ కన్జ్యూమర్ కార్పొరేషన్ లో ఇప్పుడు కొత్తగా ఎంట్రీ తీసుకోవచ్చా? బజాజ్ కన్జ్యూమర్ బజాజ్ కన్జ్యూమర్ కార్పొరేషన్ ఇప్పుడు కొత్తగా ఎంట్రీ తీసుకోవచ్చా? బజాజ్ కన్జ్యూమర్ నేను చెప్తానండి. బజాజ్ కన్జ్యూమర్ లో ఇప్పుడు మొన్న రిజల్ట్ అయితే అద్భుతంగా వచ్చాయి. బజాజ్ కన్జ్యూమర్ అంటే మీకు తెలిసిందే, సింగిల్ అంటే వీళ్ళకి మేజర్ ఇన్కమ్ అంతా కూడా
హెయిర్ కేర్ అన్నమాట, లైక్ బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ అనేది తెలిసిందే కదా. సో అది దాంతో పాటు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. డొమెస్టిక్ బేస్డ్ కంపెనీ, కాకపోతే ఏంటంటే పెద్దగా ఇది అద్భుతాలు సృష్టించే రకం అయితే కాదు, కంపెనీ అయితే కాదు. ఇప్పుడున్న పరిస్థితిలో చాలా ఎఫ్ఎంసీజీ అండ్ పర్సనల్ కేర్ లో చాలా కొత్త కంపెనీస్ చాలా కొన్ని వందలు పుట్టుకొచ్చాయండి. కాబట్టి ఫ్రెష్ ఎంట్రీ బజాజ్ కన్స్యూమర్ లో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ బేస్ తీసుకోవడం మన ఫ్యూచర్ ఇంపార్టెంట్. కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే నేనైతే వద్దని చెప్తానండి. తర్వాత బిఎఫ్ యూటిలిటీస్ ఏం చేయాలి? ప్రస్తుతానికి విండ్ మిల్స్ లో ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విండ్ మిల్స్ ఇట్లా డిఫరెంట్ దాంట్లో ఉన్నారండి. బట్ ఇది అంత గొప్పగా అయితే లేదండి. బిఎఫ్ యూటిలిటీస్ మీకు నేనైతే దీన్ని ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం బెటర్ అని నేను చెప్తాను. రైట్ సార్, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు నమస్కారం. హలో హలో, మీ డౌట్ అడగండి. నమస్తే. నేను మన ఆప్టో ఫార్మా ఎటర్నల్ ఈ రీత్యా బై చేయొచ్చా అండి? నాట్కో, ఇంకొకటి ఎటర్నల్. సార్ ఈ రెండు ప్రైస్ లో తీసుకోవచ్చా? నాట్కో ఫార్మా అండ్ ఎటర్నల్ గురించి అడిగారు. నాట్కో ఫార్మా ఇంకా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయలేదండి, బట్ మీరు ట్రై చేయొచ్చు నాట్కో ఫార్మా లాంగ్ టర్మ్ కోసం. అది కూడా ఇక ఎటర్నల్ రీసెంట్ గా నెంబర్స్ చూసాము. ఎటర్నల్ లో ఎటర్నల్ అంతా కూడా బిజినెస్ మోడల్స్ ని మోడల్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ చాలా ఫాస్ట్ గా, ఒకప్పుడు కంప్లీట్ గా ఫుడ్ డెలివరీ మీదే మెయిన్ ఇన్కమ్ అండి ఒకప్పుడు. సో ఇప్పుడు ఈ రోజు ఆ విధంగా లేదు. ఫుడ్ డెలివరీతో పాటు రకరకాలుగా ఈ కామర్స్ లో వచ్చారు. ఈ కామర్స్ లో సూపర్ డూపర్ గా ముందుకు వెళ్ళారు. తర్వాత ఈ రెస్టారెంట్ అండ్ ఈ హోటల్స్ కి సంబంధించి బల్క్ లో అంటే రెస్టారెంట్స్ తో వీళ్ళు బిజినెస్ చేస్తారు. బిజినెస్ మోడల్ చూడండి, రెస్టారెంట్ వాళ్ళ ఫుడ్ తయారు చేస్తే మనకి వాళ్ళు అందిస్తారు అనమాట. సో అదే రెస్టారెంట్ వాళ్ళకి ఏదన్నా పెద్ద అంటే బల్క్ గా వాళ్ళ ప్యాకింగ్ సంబంధించి వాళ్ళ హోటల్ కి సంబంధించిన ఏదైనా కావాలంటే అది కూడా వీళ్ళకి హైపర్ ప్యూర్ అని సొల్యూషన్స్ అని సప్లైస్ అనమాట. అది ఒకటి ఉంది. అది కూడా B2B అంటే డైరెక్ట్ హోల్సేల్ అనమాట. సో దాంట్లో 30% బిజినెస్ ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నారు. సో ఓవరాల్ గా అన్ని కూడా పాజిటివ్స్ అని. అగైన్ ఇక్కడ కూడా కాషన్ ఏంటంటే, సో ఇన్ని రోజులు పెరిగినంత అంటే గ్రోత్, అద్భుతమైన గ్రోత్ మళ్ళీ నెక్స్ట్ అనుకోవడం. ఎందుకంటే అంత అద్భుతంగా పెరగకపోవచ్చు, బట్ డెఫినెట్ గా డిప్స్ లో బై చేసుకోవచ్చు. బట్ రిటర్న్స్ పరంగా ఇన్ని రోజులు అంటే లాస్ట్ ఒక 2 ఏళ్ళలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ నుంచి కొంచెం స్లోగా ఉంటుంది రిటర్న్స్ పరంగా. రైట్ సార్, లక్ష్మి గారు ఉన్నారు కర్నూలు నుంచి. లక్ష్మి గారు నమస్కారం. లక్ష్మి గారు. హలో లక్ష్మి గారు, మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర ఉన్నాయి సార్. మీ వాయిస్ బ్రేక్ అయింది. హలో, మీ వాయిస్ బ్రేక్ అయింది, మళ్ళీ అడగండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ అండ్ వోల్టాప్ 2 షేర్స్ ఉన్నాయి సార్. లాంగ్ టర్మ్ కి ఏది బెటర్ సార్ హోల్డ్ చేయడానికి? ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ నా దగ్గర 270 యావరేజ్ లో ఉన్నాయండి, 500 షేర్స్. ఎంత ఉన్నాయండి? 270 యావరేజ్ లో 500 షేర్స్ ఉన్నాయండి. ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్. వోల్టాంప్ 7900 యావరేజ్ లో ఉన్నాయండి. లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయడానికి ఏది బెటర్ అండి? షార్ట్ టర్మ్ లో ఏదైనా ఎగ్జిట్ చేసుకోవాలండి? ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే ఇది దీంట్లో అయితే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ మాత్రం మొన్న రిజల్ట్ బేస్ చేసుకొని అయితే ఇప్పుడు మీరు ఎగ్జిట్ తీసుకోవకండి. మళ్ళీ అంటే లాస్ట్ క్వార్టర్ బాగాలేదు, చాలా లాస్ట్ క్వార్టర్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం బౌన్స్ అయింది. కంటిన్యూ చేసుకోండి, దీన్ని కంటిన్యూ చేసుకోండి. అదే విధంగా ఓల్డ్ ట్రాన్స్ఫార్మర్స్ గురించి అడిగారు. ఇది కూడా బాగానే ఉందండి. 2 కూడా బాగున్నాయి. 2 కూడా రీసెంట్ రిజల్ట్స్ 2 కూడా బాగున్నాయి. 2 కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీరు ఒకవేళ ఎగ్జిట్ తీసుకోవాలి అనుకుంటే దీంట్లో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లోనే మీరు ఇప్పుడే కాదు నెక్స్ట్ క్వార్టర్ వరకు వెయిట్ చేసి నెక్స్ట్ క్వార్టర్ చూసుకొని నెక్స్ట్ క్వార్టర్ బాగా వస్తే కంటిన్యూ చేసుకోండి. ఒక రిజల్ట్ నెక్స్ట్ క్వార్టర్ లో కూడా మళ్ళీ లాస్ట్ వీళ్ళకి ఏంటంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో ఒక క్వార్టర్ బాగా రావడం, ఒక క్వార్టర్ బాగా లేకపోవడం ఈ విధంగా ఉంది. అందుకని ఏంటంటే స్టాక్ లో కూడా ఆ విధంగా ఫ్లక్చువేషన్స్ ఉన్నాయన్నమాట.
అది చూసుకొని రిజల్ట్ చూసుకొని మీరు కంటిన్యూ చేసుకోండి. ప్రజెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. సో మనతో మాట్లాడడానికి శేషు గారు ఉన్నారు లైవ్ లో. శేషు గారు, మీతో మాట్లాడడానికి రమణ గారు ఉన్నారు గుంటూరు నుంచి. రమణ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి సార్. వేదాంత గురించి చెప్పాలి సార్ శేషు గారు. అంటే ఇప్పుడు అది ప్రీషేల్ ఇస్తా అన్నారు, అది ఇప్పుడు కొనుక్కుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? హలో చెప్తాను. ఇప్పుడు ఈ టైంలో మీరు వేదాంతలో ఇదంతా వేదాంత గ్రూప్ పరంగా అంతా కొంచెం అంత గందరగోళంగానే ఉంటుంది. బట్ నేనైతే ఇటువంటి న్యూస్ చూసి కొనడం అనేది కరెక్ట్ కాదు. రీసెంట్ గా ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా అంటే ఏవైతే అంటే కాపర్ కావచ్చు, అల్యూమినియం కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అంటే మెటల్స్ మీద ఆధారపడిన కంపెనీస్ అన్ని కూడా బాగా పెరిగాయి. అందులో నేను అనుకోవడము మీరు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దండి. ఫ్రెష్ బయింగ్ అయితే దీనికన్నా మీకు రీసెంట్ గా లాస్ట్ క్వార్టర్ అంటే ప్రస్తుతం ఉన్న క్వార్టర్ లో మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్ లిస్ట్ చాలా ఉంది. సో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి, ఇదైతే వద్దని చెప్తాను. రైట్ సార్. అట్లాగే సార్, ఇప్పుడు FISS రిజల్ట్స్ ఏదైతే దానికి సంబంధించి 2 లక్షల కోట్ల వరకు ఇప్పటి వరకు అమ్మకాలు జరిగాయి కదా, ఇంకా కంటిన్యూ అవుతుందా? అది బ్రేక్ పడే అవకాశం ఉందా? అంటే FIS మీరు అన్నట్టుగా లాస్ట్ ఒక 6 months లో దగ్గరగా అంటే 1,90,000 కోట్ల దాకా అమ్మారండి. ప్రతి నెల కూడా అమ్ముకుంటూ పోతున్నారు. సో నేను కూడా ఇక్కడ కొంచెం బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. FIS సెల్లింగ్ లో కొంత బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయి. రీజన్ పరంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఇప్పుడు హోల్డింగ్స్ మన ఇండియాలో FIS హోల్డింగ్స్ కనుక గమనిస్తే అంటే వాళ్ళ మన ఇండియన్ కంపెనీస్ లో వాళ్ళ పర్సంటేజ్ పరంగా హోల్డింగ్స్ ఒకప్పటికిప్పటికి చాలా తగ్గిపోయినా అంటే ఓనర్షిప్ అంటాం. ఆ ఓనర్షిప్ అనేది తగ్గిపోయి డొమెస్టిక్ ఫండ్స్ కి ఎక్కువ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ లో ఎక్కువ హోల్డ్ చేస్తుంది ఎవరంటే డొమెస్టిక్ ఫండ్స్ అన్నమాట, DIs. కాబట్టి ఇక్కడ ఇది మనకి పాజిటివ్ అంశంగా చెప్తాను. అక్కడ నుంచి పెద్దగా మన ఇండియా నుంచి ఇంకా పెద్దగా అవుట్ ఫ్లోస్ అయితే ఉండవు. అంటే FIS పెద్దగా ఎగ్జిట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. సో అది మార్కెట్ కి పాజిటివ్ అంశం. రైట్ సార్. రాజు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. రాజు గారు నమస్కారం. నమస్కారం అండి. మీ డౌట్ అడగాలి శేషు గారు. వినితా ల్యాబ్స్ కి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ కావాలండి. వినితా ల్యాబ్స్ VIM. ఓకే సార్. వినితా ల్యాబ్స్ గురించి అడిగారు. వినితా ల్యాబ్స్ సపోర్ట్ లెవెల్స్ కావాలని అడిగారు, అంతే కదండి? అవును సార్. లాస్ట్ 5 days లోనే స్టాక్ బాగా పెరిగింది. దానికి ముందు 1 month ట్రెండ్ కనుక గమనిస్తే వీక్ గా ఉంది. బట్ వీక్లీ బేసిస్ ట్రెండ్ మాత్రం చాలా బాగుంది. మీరు ఎక్కడ సపోర్ట్ పరంగా చూసుకుంటే క్లోజర్ గా 480 దగ్గర 480 అది స్టాప్ లాస్ పెట్టుకోండి. సో మీరు ఇక్కడ లాంగ్స్ ని చిన్న డిప్స్ వచ్చినప్పుడు లాంగ్స్ ఫిల్ చేసుకొని 480 బిలో వచ్చిందంటే ఎగ్జిట్ తీసుకోండి. సార్ లక్ష్మి గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. లక్ష్మి గారు నమస్కారం. మీ డౌట్ అడగండి శేషు గారు. శేషు గారితో మాట్లాడండి. HAL కొన్నానండి, 4 సాఫ్ట్వేర్ కొన్నాను. అవి ఉంచుకోమంటారా, తొందరలో తీసేయమంటారా? HAL ఒకటి, ఇంకోటి HAL 4 సాఫ్ట్ అండి. 4 సాఫ్ట్. ఏ సాఫ్ట్వేర్ అండి? 4 సాఫ్ట్ అండి. 4 సాఫ్ట్. అవునండి, అదే ఏసీదండి. 4 సాఫ్ట్ ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి మేడం, రావట్లేదు. ఒక నిమిషం అండి చెప్తాను. బ్లూ స్టార్ కొన్నానండి. ఈ 2 కొన్నాను. బ్లూ స్టార్ అయితేను. ఓకే, ఆ మొదటి స్టార్ చెప్పండి. మొదటిది HAL. సార్ HAL గురించి అడుగుతున్నారు. HAL అయితే వినపడిందండి. ఇంకో స్టాక్ నాకు ఏమంటే చేసుకోనండి. బ్లూ స్టార్ లిమిటెడ్ ప్రెసెంట్ 1975 ఉంది. ఆ బ్లూ స్టార్ హోల్డ్ చేయండి అండి. మీరు ఇప్పుడు సీజనల్ పరంగా వీళ్ళకి ఇప్పుడు
మీకు తెలిసిందే ఏసీఎల్కి బాగా నెక్స్ట్ 6 నెలల్లో మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అట్లీస్ట్ 6 నెలలు కాకపోయినా నెక్స్ట్ 5 నెలల్లో బాగా డిమాండ్ ఉంటుంది. సో సేల్స్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో సీజనల్ పరంగా మంచి టైమింగ్ అనమాట. కొనాలనుకుంటే కొనండి, ఆల్రెడీ ఉంటే మాత్రం హోల్డ్ చేసుకొని హెచ్ఏఎల్ కూడా హోల్డ్ చేసుకోండి. సార్ మురళీమోహన్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. మురళీమోహన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నేను ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లో నిఫ్టీ ఇండెక్స్ ఐటీ ఫండ్ లో సేవ్ చేశానండి. 12% లాస్ లో ఉన్నానండి. అది ఉంచుకోవాలా, ఎగ్జిట్ అవ్వమంటారా? ఐటీలో ఉన్నారా? ఐటీ అండి. ఐటీ అనేది సరే ప్రస్తుతానికి ఉంచండి. ఇంకా మీకు యాస్టీస్ గా ఐటీ ఏంటి అంటే ఐటీ కంపెనీస్ పెరుగుతూ ఉంటే మీ ఫండ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి ప్రస్తుతానికి ఉంచండి. ఐటీ కంపెనీస్ నేను లాంగ్ టర్మ్ కి అయితే నేను వద్దని చెప్తాను. మీరు ఏం చేస్తారంటే బెటర్ ఏంటంటే కొంచెం వెయిట్ చేసి, అంటే ఒక ఫ్యూ మంత్స్ వెయిట్ చేసి ఎగ్జిట్ తీసుకోండి. థిమాటిక్ లోనే మీరు హెల్త్ కేర్ ఫండ్ లోకి వెళ్ళండి. థిమాటిక్ లో హెల్త్ కేర్ ఫండ్ లో మీరు షిఫ్ట్ కాండి. ఐటీ నుంచి హెల్త్ కేర్ కి వెళ్ళండి. ఐటీ ఎందుకు ఉన్నారంటే ఐటీ అసలు చాలా డేంజర్, అంటే స్టాక్ మార్కెట్ లోనే డేంజర్ అంటేనే ఐటీ అండి. అంటే బిజినెస్ మోడల్స్ ఆ విధంగా ఉంటాయండి. ఒక్కొక్క సెక్టర్ కి ఒక్కొక్క టైమింగ్ ఇంపార్టెంట్ అనమాట. ఐటీ కంపెనీస్ కి చాలా గడ్డ కాలం ఉంది పరిస్థితులు చూసుకుంటే. కాబట్టి మీరు ఐటీ నుంచి షిఫ్ట్ కాండి, హెల్త్ కేర్ ఫండ్ కి షిఫ్ట్ కాండి. రైట్ సార్, దత్తు గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. దత్తు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. ట్రెంట్ షేర్ ఉంది సార్, 5% ఏమైనా యావరేజ్ పెట్టుకోవచ్చా? ఎట్లా ఉంటది? ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవచ్చా ఫ్యూచర్ కి? మరి ఇప్పట్లో ప్రైస్ వస్తుందచ్చా? ఒకసారి చెప్తారని చెప్పి. ట్రెంట్ కొనాలనుకుంటున్నారు కొత్తగా? ఉన్నాయి సార్, ఆల్రెడీ ఉన్నాయి. 5800 లో ఉన్నాయి. యావరేజ్ చేసుకోవచ్చా? మళ్ళీ అప్పుడు కొనుక్కోవచ్చా? ఎట్లా ఉంటది? చాలా మంది ఏంటంటే యావరేజ్ కాన్సెప్ట్ ఎక్కువగా చూస్తూ ఉంటారండి. అంటే మీకు దీంట్లోనే డబ్బులు రావాలని లేదు కదా. బట్ ప్రస్తుతానికైతే మీరు కంటిన్యూ చేసుకోండి. ఫ్రెష్ బయింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది 10% పెరిగితే మీకు 20% పెరిగే కంపెనీస్ చాలా లిస్ట్ ఉంటుంది, వాటికి వెళ్ళండి. ఇది ఎందుకు ఏంటి అంటే ఇట్లా విధంగా పెరగకపోవడానికి సో మెయిన్ అన్నిటికీ కారణం ఏంటి అంటే ఆన్లైన్ పరంగా చాలా విపరీతమైన కాంపిటీషన్, అంటే ఈ కామర్స్ పరంగా బాగుందండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకోండి. మీ రేటు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎప్పుడు యావరేజ్ చేసి కొంత క్విక్ గా నేను బయటపడాలి అనుకుంటే మాత్రం చేయొచ్చు, ట్రై చేయొచ్చు బేస్డ్ ఆన్ రిజల్ట్స్, రీసెంట్ రిజల్ట్స్. రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. వెంకట్ గారు రైట్ కట్ అయింది. అట్లాగే సార్ ఇప్పుడు రిజల్ట్. హలో వెంకట్ గారు మాట్లాడండి. శేషు గారు ఉన్నారు సార్. ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ యావరేజ్ చేయొచ్చా ఇప్పుడు? ఎస్కేఎం ఎగ్ అండి? ఎస్కేఎం 210 లో ఉన్నాయండి, మళ్ళీ యావరేజ్ చేయొచ్చా? ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ 210 అంటే అదేమి క్రాష్ కాలేదు కదా. సో మీరు ట్రై చేయొచ్చు, యాడ్ చేసుకోవచ్చు అండి, కొనొచ్చు. కాకపోతే ఇవన్నీ కూడా ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ చాలా ఫాస్ట్ గా మీరు ఎగ్జిట్ తీసుకోవాలండి. మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటి అంటే చాలా పెరగనా పడినా చాలా ఫాస్ట్ క్విక్ గా ఉంటుంది. సో మీరు ఇప్పుడు కొనేసేసి మళ్ళీ నెక్స్ట్ ర్యాలీలో ఫాస్ట్ గా మీరు ట్రై చేయండి ఎగ్జిట్ కావాలని. రైట్ సార్, అట్లాగే రిజల్ట్ సీజన్ ఇందాక అడిగినట్టుగా ఎట్లా ఉంది సార్? రిజల్ట్ సీజన్ పరంగా అంటే బై అండ్ లార్జ్ ఇప్పటి వరకు వచ్చిన వాటిలో బాగానే ఉన్నాయండి. ఓవరాల్ గా కంపెనీస్ పరంగా చూసుకుంటే చాలా కంపెనీస్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. మన ఇండియన్ గ్రోత్ స్టోరీకి అనుగుణంగానే రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి పాజిటివ్ గా ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ బై అండ్ లార్జ్ మెజారిటీ అన్ని కూడా బాగానే ఉన్నాయి. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. భారతి గారు అడుగుతున్నారు, ఈ దిలీప్ బిల్డ్కాన్ ప్రజెంట్ అయితే 458 లో ఉంది. సో ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? దిలీప్ బిల్డ్కాన్ ఓవరాల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఈపీసీ కాంట్రాక్ట్స్ ఇటువంటి దాంట్లో ఉన్నారండి. ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని కంపెనీస్ బాగా వీక్ అవుతుంటే దిలీప్ బిల్డ్కాన్ మాత్రం అంటే ఇది కూడా ఆయన నుంచి పడింది అనుకోండి. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే పర్లేదు, బాగానే ఉంది. బట్ డెట్ ఒకటి కన్సర్న్ గా కనపడుతుంది. సో ఫ్రెష్ గా కొనాలనుకుంటే మాత్రం దీనికన్నా జిఆర్ ఇన్ఫ్రా అని ఉంటుందండి, దాంట్లో ట్రై చేయాలి. జిఆర్ ఇన్ఫ్రా ఉంటుంది, దాని కొనవచ్చు. ఇది కూడా ఓకే, బట్ దీనికన్నా జిఆర్ ఇన్ఫ్రా బెటర్ అనిపిస్తుంది.
రైట్ సార్, థ్యాంక్ యూ శేషు గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.